హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. సో ఈరోజు మనము ఈ వీడియోలో అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి ఏమేమి ఉన్నాయి మనకి SQLలో, వాటిని మనం ఎలా యూస్ చేయాలి, అవి ఏమేమి పర్ఫామ్ చేస్తాయి అనేది ఈ వీడియోలో మనం చూడబోతాము. సో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు SQL బేసిక్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అంటే వాట్ ఈస్ డేటాబేస్, మనం ఒక డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఒక టేబుల్లోకి డేటాను ఎలా ఇన్సర్ట్ చేయాలి, అండ్ DDL అండ్ DML అండ్ DQL కమాండ్స్ అంటే ఏంటి, అండ్ దెన్ ఆపరేటర్స్, డిఫరెంట్ ఆపరేటర్స్ అంటే Boolean ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, అండ్ లైక్తో యూస్ చేసే వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ని డిఫరెంట్ సినారియోస్లో ఎలా యూస్ చేయాలి, ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో కవర్ చేస్తున్నాను. ఆల్దో మీకు అవి లెందీగా అనిపించినప్పటికీ మస్ట్గా వాచ్ చేయండి, బికాస్ అది మీకు ఒక క్లియర్ ఐడియా ఇస్తుంది మీరు కనుక బిగినర్ లెవెల్లో ఉంటే. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో అసలు నార్మల్గా అగ్రిగేట్ అంటే ఏంటి? అగ్రిగేట్ అంటే చాలా వాల్యూస్ని ఒకే చోట చేర్చడం అని కదా అగ్రిగేట్ అంటే. అందరు అగ్రిగేట్ అవ్వండి అంటే ఒకే చోట చేరండి అని కదా. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే మనం పర్ఫామ్ చేసే ఫంక్షన్. సో అగ్రిగేట్ అంటే ఎక్కువ వాల్యూస్ అనమాట. ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఒక చోట చేర్చి దాని మీద మనము ఒక ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తాము. అండ్ దెన్ దాని రిజల్ట్ మనకి ఒక సింగిల్ వాల్యూ వస్తుంది అనమాట. వాటిని మనము అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటాం. సో SQLలో అగ్రిగేట్ ఫంక్షన్ని ఇలా చెప్పొచ్చు: అన్ అగ్రిగేట్ ఫంక్షన్ ఇన్ SQL పర్ఫార్మ్స్ ఏ క్యాలిక్యులేషన్ ఆన్ మల్టిపుల్ వాల్యూస్ మీద అది ఒక క్యాలిక్యులేషన్ని పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇట్ రిటర్న్స్ ఏ సింగిల్ వాల్యూని మనకి అవుట్కమ్గా ఇస్తుంది. మరి ఆ ఫంక్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ సమ్ అంటే నథింగ్ బట్ మనం ఏంటి, చాలా వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తాము, అంటే కూడాక మనకు ఒక అవుట్కమ్ వస్తుంది కదా, వాటి దాన్ని మనము సమ్ అంటాం. సో అలా మనం అన్నిటిని కూడి అవుట్కమ్ రానివ్వాలి అంటే దానికి వాడే ఫంక్షనే సమ్ అనమాట. అలాగే కౌంట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డేటాబేస్లో 14 రికార్డ్స్ ఉన్నాయి. చూడగానే మనకు 14 అని తెలుస్తుంది. బట్ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు, మిలియన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు, నేను ఎంతమంది ఎంప్లాయీస్ దాంట్లో వర్క్ చేస్తున్నారు అనేదానికి సింపుల్గా కౌంట్ అనేది యూస్ చేస్తే మనకి ఆ వాల్యూస్ అన్నీ కూడా ఎన్ని కాలమ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఈ కౌంట్ ద్వారా మనకి సింపుల్ వాల్యూలో అవుట్కమ్ వస్తుంది అనమాట. సో ఇవి తక్కువ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు అంత యూస్ఫుల్ అవ్వవు. బట్ మనకి డేటా అనేది మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ డేటా ఉంటుంది కదా, వాటిల్లో మనకి ఈ ఫంక్షన్స్ అనేవి సింపుల్గా పర్ఫామ్ చేసినప్పుడు మనకు వాటన్నిటి నుంచి మనం వాల్యూ తీసుకోవచ్చు అనమాట. అలాగనే యావరేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్లో ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, యావరేజ్గా ఈచ్ ఎంప్లాయీకి ఎంత శాలరీ వస్తుంది కనుక్కోవాలి అనుకోండి, మన యావరేజ్ అనే ఫంక్షన్ వాడచ్చు. అలాగనే ఇంతమంది ఎంప్లాయీస్లో మ్యాక్సిమం శాలరీ ఎంత ఇస్తున్నాము, ఎవరికి ఇస్తున్నామని కనుక్కోవాలనుకోండి, అప్పుడు మ్యాక్స్ ఫంక్షన్ వాడతాము. అలానే మినిమం శాలరీ ఎవరికి ఇస్తున్నాము అన్నప్పుడు మిన్ ఫంక్షన్ వాడతాము. మనం ఆల్రెడీ మై ప్రాక్టీస్ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం కదా, అండర్ మై ప్రాక్టీస్ మనము ఎంప్లాయీ అనే టేబుల్ కూడా విత్ 14 రికార్డ్స్ డేటాబేస్లో మనము క్రియేట్ చేస్తున్నాము. సో ఆ టేబుల్ని చూద్దాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనము మై ప్రాక్టీస్ అనే డేటాబేస్లో ఎంప్లాయీ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాము. సో మనం డేటా చూసినట్లయితే ఈచ్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, జాబ్ నేమ్, మేనేజర్ ఐడి, హైయర్ డేట్, అండ్ వాళ్ళ శాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్ ఐడి. సో మనకి ఇచ్చిన 5 క్వశ్చన్స్లో వాళ్ళు అడిగింది ఏంటి, ఈ ఎంప్లాయీస్కి మొత్తం శాలరీ ఎంత ఇస్తున్నాము అంటే మనము వీటన్నిటిని సమ్ చేస్తే శాలరీ వస్తుంది. అలాగనే వీటి యొక్క కౌంట్ ఎంత అంటే, కౌంట్ ఆఫ్ శాలరీ పెట్టినా కూడా మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 14 రికార్డ్స్ కాబట్టి 14 ఎంప్లాయీస్ ఉన్నారని తెలుస్తుంది. అండ్ ఇంకోవేళ ఎలా రాయొచ్చు, కౌంట్ ఆఫ్ ఎంప్లాయీ ఐడి రాసినా కూడా మనకి కౌంట్ అనేది ఈజీగా వస్తుంది. అలాగనే యావరేజ్ శాలరీ నథింగ్ బట్ సమ్ చేసి దీని మొత్తాన్ని డివైడెడ్ బై 14 ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి 14 చేస్తే యావరేజ్గా ఈచ్ ఎంప్లాయీకి ఎంత శాలరీ ఇస్తున్నాం అనేది వస్తుందన్నమాట. అలాగనే మ్యాక్సిమం ఎంత ఇస్తున్నాము, మినిమం ఎంత శాలరీ ఇస్తున్నాము, మ్యాక్స్ అండ్ మినిమం ఫంక్షన్స్ని యూస్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. సో మనము 1 by 1 రన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ సమ్ కదా, సో సమ్ యాజ్ ఇట్ ఈస్ సమ్ ఆఫ్, మన కాలం ఏంటి, శాలరీ. సో సింపుల్గా ఇది మొత్తం మనకి సమ్ అవ్వాలి. నేను యాక్చువల్గా ఈ టేబుల్ని మనకి ఎక్సెల్లో కూడా తీసుకున్నానండి. ఇలా మనం తీసుకున్నాక మనం ఎక్సెల్లో కూడా ఫంక్షన్స్ని ఎలా పర్ఫామ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమ్ కావాలి కదా, అలాగనే ఇక్కడ కూడా మనకి ఎక్సెల్లో సమ్ అనేది ఒక అగ్రిగేట్ ఫంక్షన్ అనమాట. దీన్ని ఎలాగా, సో ఫస్ట్ 900 to 1400 లాస్ట్ రికార్డ్ వరకు అన్ని రికార్డ్స్ మనకి శాలరీ వాల్యూస్ అన్నిటిని సెలెక్ట్ చేసి సమ్ మనం పర్ఫామ్ చేస్తే మనకి 31,007 అనే వాల్యూ వచ్చింది. సో మొత్తం శాలరీ ఎంత, 31,007. అలాగనే మనము ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే సింపుల్గా కౌంట్ ఆఫ్ ఆ రికార్డ్స్ అన్నీ తీసుకుంటే సరిపోతుంది. సో ఎంత కౌంట్ ఉంది, ఇది 14. దెన్ మనకి యావరేజ్ కావాలి. యావరేజ్ని నార్మల్గా మనం 2 వేస్లో రాయొచ్చు అనమాట. సమ్ డివైడెడ్ బై ఆ కౌంట్ వేస్తే నథింగ్ బట్ మనకి యావరేజ్ అనే కదా మన క్యాలిక్యులేషన్స్లో. ఇంకొకలాగా ఎలాగా, ఇక్కడ ఫంక్షన్ ఉందన్నమాట యావరేజ్ అని ఇందులో కూడా. సో యావరేజ్ అగైన్ ఆ వాల్యూస్ అన్నిటినీ మనము సెలెక్ట్ చేయాలి. సో మీరు చూసారా ఇప్పుడు 2214 పాయింట్ సంథింగ్ వచ్చింది. సో ఇది యాక్చువల్ వాల్యూ, ఇది రౌండ్ ఆఫ్ చేసిన వాల్యూ అనమాట. దెన్ మనకి
మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ కావాలి. సో అగైన్ ఇక్కడ కూడా మనము మ్యాక్స్ అనే ఫంక్షన్ యూస్ చేస్తున్నాము. సో మ్యాక్సిమం శాలరీ ఎంత అనేది ఇది పర్ఫామ్ చేశాక మనకి ఎంత వచ్చింది, 6000 అనేది వాళ్ళ యొక్క మ్యాక్సిమం శాలరీ. అండ్ అగైన్ మనకి మినిమం శాలరీ తెలియాలి అంటే అగైన్ మనం మినిమం పర్ఫామ్ చేయాలి. మిన్ ఆఫ్ అగైన్ ఆ వాల్యూస్ని మనము సెలెక్ట్ చేసుకుంటాం అనమాట, టోటల్ ఏ వాల్యూస్ ఉండాలి అనేది. సో దిస్ ఈజ్ మినిమం వాల్యూ. ఇప్పుడు మీరు చూసారా మనం ఏం చేసాము, మోర్ దాన్ వన్ వాల్యూ అంటే మల్టిపుల్ వాల్యూస్ ఉండే దాని మీద మనము ఒక ఫంక్షన్ని పర్ఫామ్ చేసాము. దాని అవుట్కమ్ ఏమైంది, సింగిల్ వాల్యూ అయింది. సో దిస్ ఈజ్ కాల్డ్ అగ్రిగేట్ ఫంక్షన్ అనమాట. ఇప్పుడు సేమ్ మనము ఈ సమ్, కౌంట్, యావరేజ్, మ్యాక్స్, మిన్ అనేవి SQLలో కూడా మనము పర్ఫామ్ చేయొచ్చు. అప్పుడు మనం వాల్యూస్ కంపేర్ చేసి చూద్దాము. సో నా ఫస్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ శాలరీ, మనకి ఇది ఎంత అవ్వాలి, మనం చూసిన దాని ప్రకారము 31,007 అవ్వాలి. సో ఫస్ట్ రన్ చేద్దాం. డన్. సో కంపేర్ అయిందా 31,007, పర్ఫెక్ట్. నా మనకేం కావాలి, కౌంట్ కావాలి. సో కౌంట్ ఆఫ్ శాలరీ పెట్టొచ్చు, నేను కౌంట్ ఆఫ్ ఎంప్లాయీ ఐడి కూడా పెట్టొచ్చు అనమాట. సో ఇలా పెడితే మనకి కౌంట్ అనేది వస్తుంది, 14 రికార్డ్స్. సో మనకి 14 వచ్చింది. దెన్ యావరేజ్. సో యావరేజ్ కూడా మనకి ఇక్కడ డిఫాల్ట్గా యావరేజ్ అని ఫంక్షన్ ఉంది కదా, సో దాన్ని యూజ్ చేద్దాం. సో యావరేజ్ డిఫాల్ట్గా మనకి ఇక్కడ యావరేజ్ ఏం చేస్తుంది అంటే ఇంటీజర్ వాల్యూ ఇస్తుంది. బికాజ్ మనకి వాల్యూస్ అన్నీ కూడా మనము ఇంటీజర్లోనే ఇచ్చున్నాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే మన వాల్యూస్ ఏవి కూడా ఫ్లోట్లో లేవు, కాబట్టి మనకు ఫైనల్ అవుట్కమ్ కూడా ఇంటీజర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అందువల్ల ఇదేమవుతుంది, 2214 మనకి ఇంటీజర్ ఇచ్చింది. అలా కాదు, నాకు ఫ్లోట్ వాల్యూ కావాలి అంటే దీని రిజల్ట్ ఏమైంది, 2214 ఫ్లోట్లో కన్వర్ట్ చేసి అప్పుడు మనం యావరేజ్ పర్ఫామ్ చేయాలి. అలా ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనకి క్యాస్ట్ అని ఒక ఫంక్షన్ ఉంది. క్యాస్ట్ ఏం చేస్తున్నాం, క్యాస్ట్లో శాలరీని యాజ్ ఫ్లోట్ కన్వర్ట్ చేస్తున్నాం. సో ఫ్లోట్ కన్వర్ట్ చేసి దెన్ దాని మీద మనము యావరేజ్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే యాజ్ ఇట్ ఈస్ మనకు వచ్చిన ఎంటైర్ వాల్యూ మొత్తం కూడా ఫ్లోట్లో వస్తుంది. చూసారా, 2214 పాయింట్ సంథింగ్. ఇలాగా మనకి ఫ్లోట్ వాల్యూ కావాలంటే యావరేజ్ ఇలా పర్ఫామ్ అవుతుంది. దెన్ మనకి మ్యాక్సిమం వాల్యూ కావాలి కదా. సో మ్యాక్సిమం వాల్యూకి అగైన్ మనకి మ్యాక్సిమం అనే ఫంక్షన్ ఉంది. సింపుల్గా మనము మ్యాక్స్ పెడితే మనకి మ్యాక్స్ శాలరీ వస్తుంది. లెట్స్ ఎగ్జిక్యూట్. మనకి ఎక్సెల్లో కూడా మ్యాక్స్ వాల్యూ 6000 వచ్చింది. దెన్ మినిమం వాల్యూ. సో మినిమం వాల్యూ మనకి ఎంత రావాలి, మనం చూసినట్లయితే 900. సో ఇక్కడ చూసినా మనకి 900 వచ్చింది. సో ఇలాగా మనము అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి యూస్ చేస్తాము. సో ఎక్సెల్లో మనకి ఏ కమాండ్స్ అయితే ఉన్నాయో సిమిలర్గా సేమ్ కమాండ్స్ మనము ఇక్కడ యూస్ చేస్తున్నాం అనమాట SQLలో. నేను జస్ట్ కంపారిజన్ కోసంగా మీకు ఎక్సెల్ చూపించానండి. సో ఇలాగ మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ని యూస్ చేస్తాము. అండ్ మనకు 5 అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నాయి, సమ్, కౌంట్, యావరేజ్, మ్యాక్స్ అండ్ మినిమం అనమాట. సో ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా గ్రూప్ బై ఎలా వర్క్ అవుతుంది, సో గ్రూప్ బైలో మనకి ఫస్ట్ ఏ కండిషన్స్ పర్ఫామ్ అవుతాయి, ఆ లాజిక్ అనేది ఎలా వర్క్అవుట్ అవుతుంది అనేది నేను క్లియర్గా మీకు చూపించబోతున్నాను. సో డెఫినెట్గా నెక్స్ట్ వీడియో వాచ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ.